ఎక్కడికి వస్తున్నాం చెప్ప? చార్మినార్కి. చెప్పు చెప్పు ఎక్కడికి వెళ్తున్నాం? చార్మినార్కి వెళ్తున్నాం. హాయ్. మేము వెనుక మెల్లిగా వస్తుంటే మా వాళ్ళైతే ముందు వెళ్ళిపోతూ ఉన్నారు, ఫాస్ట్గా రండి అని చెప్పి. మేము ఈవినింగ్ టైంలో స్టార్ట్ అయినాం అనమాట. ఫుల్ ట్రాఫిక్ ఉంది, సో అందుకే మొదలు ఎక్కడ వీడియో అయితే తీసుకోలేదు. ఇంకా డైరెక్ట్ చార్మినార్ వచ్చిన తర్వాత వీడియో స్టార్ట్ అయింది. మా వాళ్ళైతే గోల స్టార్ట్ అయింది, నాకు అది కావాలి ఇది కావాలి అని చెప్పేసి. అదిగో ఏదో ఒకటి వాళ్ళకి తినడానికి తీసుకున్నారు మా సారు. ఇంకా కార్ అయితే పార్క్ చేసినాం. మేము వెళ్ళేసరికి ఫుల్ రష్ ఉందన్నమాట. ఇంకా ఫస్ట్ అయితే 10 రూపీస్ దగ్గర స్టార్ట్ చేసినాము. అక్కడ 10 రూపీస్ అని ఉంది, కానీ ఇంకా చూస్తూ ఉంటే ఎక్కువనే ఉంటుంది కాస్ట్. అట్లా తీసుకుంటున్నాం కొన్ని. నేనైతే మా క్యాండీగార్డ్ కోసం కొన్ని క్లిప్స్ అట్లా కొంచెం న్యూ కలెక్షన్ అట్లా తీసుకుంటున్నాను అనమాట. నేను ఎన్ని తీసుకుంటాను, ఫ్లక్కర్స్, క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్ అట్లా, కానీ ఆమె మాత్రం ఏవి పెట్టుకోదు. నేను ఎన్నో రకాలుగా తీసుకుంటూ ఉంటాను నాకు నచ్చి, కానీ అసలు ఆమె ఏవి హ్యాండిల్ చేయదు. నాకొద్దు అని విసిగిస్తూ ఉంటుంది. మా వాడైతే నాకు వాచ్ కావాలని చెప్పి స్టార్ట్ చేసిండు. మా సార్ అయితే వాచ్ చూస్తున్నాడు వాడి కోసం. వాడికి స్పైడర్ మ్యాన్దే కావాలని చెప్పేసి స్పైడర్ మ్యాన్దే వెతుకుతూ ఉన్నాడు. మనం లోపలికి వెళ్తూ ఉంటే ఇంకా చాలా కనిపిస్తాయి అనమాట. మనం బార్గెనింగ్ చేయాలి ఖచ్చితంగా. అంటే వాళ్ళు ఒక్కొక్క దగ్గర ఫిక్స్డ్ ప్రైస్ అని చెప్పేసి పెడతారు, మనం బార్గెనింగ్ చేస్తూ ఉండాలి. ఇంకా లోపలికి వెళ్తే చాలా ఉంటాయి. సో మాకు అక్కడ రేటు కుదరక మళ్ళీ వేరే దగ్గరికి వచ్చినాము. మళ్ళీ వాడికి కావాల్సిన అంటే స్పైడర్ మ్యాన్ది కూడా లేదు అక్కడ. నెక్స్ట్ వేరే దగ్గరికి వచ్చి చూస్తున్నాము, అక్కడ ఉంది. ఇంకా తీసుకున్నారు మా సారు. వాడు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యిండో అది తీసుకోగానే. ఇంకా వాడికి చాలా ఇష్టం స్పైడర్ మ్యాన్ అంటే పిచ్చి. బ్యాగు, బాటిలు ఏవైనా స్పైడర్ మ్యాన్లోనే కావాలంటాడు. ఏదైనా కావాలి అంటే ఇప్పించే వరకు మా సార్ అయితే టార్చర్ చేసి ఉంటాడు. అది ఇప్పేయగానే వాడైతే సైలెంట్ అయిపోతాడు. నెక్స్ట్ మా షాపింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఫస్ట్ రింగ్స్ చూస్తున్నాము. నాకు పెద్ద రింగ్స్ అంటే అంత ఇష్టం ఉండదు, షార్ట్ క్యూట్గా చిన్నగా ఉన్నవే నాకు ఇష్టం అనమాట. అక్కడ నేను రింగ్స్ తీసుకుంటున్నాను. మనకు తిరిగి ఓపిక ఉండాలి కానీ అసలు చాలా వెరైటీ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ హార్స్, క్యామెల్ చూసి మా పాప ఫుల్ ఎంటర్టైన్ అవుతుంది. మా క్యాండీగార్డ్ అయితే అసలు ఫోటో తీస్తే చూడమంటే కూడా చూడట్లేదు, మొత్తం వాటినే చూస్తుంది అవి ఏంటి అని చెప్పేసి. ఫుల్ థ్రిల్ ఫీల్ అవుతుంది అనమాట. ఫుల్ ఎక్సైటెడ్గా ఉంది. మా క్యాండీ ఏమో చూసి ఎంటర్టైన్ అవుతుంటే మా వాడేమో నాకు అది కావాలి ఇది కావాలి ఇంకేదో చూసిండు, మళ్ళీ దానికోసం స్టార్ట్ చేసిండు. ఇంకా నేనైతే ఇక్కడ బ్లాక్ బీచ్ చూస్తున్నాను అనమాట. నాకైతే ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ నా ప్రిఫరెన్స్ అంతా బ్లాక్ బీచ్ మీదనే ఉంటుంది. ఏదో ఒక కలెక్షన్ కొత్తగా తీసుకుంటూనే ఉంటా. ఇంకా అక్కడ ఏదైనా 100 అంట, 80 to 100 ఉందన్నమాట. ఇంకా అట్లా చూస్తూ వెళ్తున్నాం, తీసుకుంటున్నాం ఏవి నచ్చితే అవి. అక్కడ నెక్ సెట్స్ కూడా 100 అట్లా చెప్తున్నారు. 100 or 150 అంటే క్వాలిటీ బట్టి ఉందన్నమాట. నెక్స్ట్ అవి తీసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ హెయిర్ బ్యాండ్స్ ఇప్పుడు న్యూగా వచ్చినాయి కదా, న్యూ లుక్ అట్లా. ఇక్కడ చూసారా చైన్స్, నెక్ సెట్స్ ఏవైనా 150 or 100. సింపుల్ అయితే 100 ఉన్నాయి, ఇంకొంచెం అంటే హెవీగా ఉన్నాయేమో 150 అట్లా చెప్తున్నారు. నేనైతే క్యాండీ కోసం ఒక చిన్న సింపుల్ చైన్ అట్లా తీసుకున్న సెట్. దానికి ఒక బ్రాస్లెట్, ఒక రింగ్ కూడా వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ బ్యాంగిల్స్ తీసుకుంటున్నాము. అంటే ఎక్కువ మేము ప్రిఫరెన్స్ అంతా బ్యాంగిల్స్, అంటే చార్మినార్ అంటే బ్యాంగిల్స్ అంటారు కదా, మేము ఎక్కువ కమ్మలు తీసుకున్నాం అనమాట. మొత్తం ఎక్కడ చూసినా వెరైటీ ఆఫ్ కలెక్షన్. అబ్బా నిజంగా ఎన్ని డిజైన్స్ ఉన్నాయి కమ్మల్లో. అయితే మేము ఎక్కువ గాజుల కంటే ఎక్కువ కమ్మలే తీసుకున్నాము. మా సార్ అయితే ఇవి బాగుంటాయి గేగులు అని చెప్పేసి తీసుకుంటున్నారు. నాకైతే చాలాసార్లు చూసినా కానీ ఇవి ఎప్పుడు టేస్ట్ చేయలేదు, అవి ఎట్లుంటాయో కూడా నాకు తెలీదు. మా సార్ అక్కడ తీసుకుంటాం. మా సిస్టర్ కూడా చెప్తున్నాను అనమాట బాగుంటాయి అక్క అది అని చెప్పేసి. నేను ఇంతవరకు ఎప్పుడు తినలేదు, వీడియోస్లలో అట్లా చూసినా కానీ ఎప్పుడు తినలేదన్నమాట. తీసుకున్నాము. నెక్స్ట్ అక్కడ నుంచి అయితే మేము కోటికి వచ్చినాం అనమాట. కోటి దగ్గర చూద్దాం డ్రెస్సెస్ అట్లా, అంటే క్లాత్ కలెక్షన్ అట్లా చూద్దాం అని చెప్పేసి వచ్చినాము. ఇంకా డ్రెస్సెస్ అయితే తీసుకుంటున్నాము. టాప్స్కి 150, లాంగ్ ఫ్రాక్స్కి 250 అట్లా 300 అట్లా. అంటే వెరైటీ ఆఫ్ డిజైన్ అనమాట, డిజైన్ బట్టి రేట్ ఉంది. నెక్స్ట్ మళ్ళీ బ్లాక్ బీచ్కే వచ్చినా, మళ్ళీ అక్కడ బాగుందని చెప్పేసి అవి తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ డైలీ వేర్ ప్లాజోస్ అయితే బాగున్నాయని చెప్పేసి 150 చెప్పారు, తీసుకున్నాం. అట్లా ఎన్ని తీసుకున్నా మళ్ళీ ఏదైనా కొంచెం కొత్తగా కనిపించగానే అది కూడా తీసుకోవాలనిపిస్తుంది. ఇక్కడ చూడండి అసలు ఎంత కలెక్షన్ ఉందో, కమ్మలవి ఎంత బాగున్నాయి. అసలు ఏది చూసినా తీసుకోవాలనిపిస్తుంది, అంత బాగున్నాయి. ఓపిక ఉండాలా కానీ తిరిగితే అసలు దొరకందంటే ఏది లేదు అన్నట్టు ఉందన్నమాట. నెక్స్ట్ అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం. ట్యాంక్ బండ్కి వచ్చినాం, కొన్ని ఫొటోస్ అయితే దిగినాం అన్నమాట.
అట్లా ఇంకా స్టార్ట్ అయిపోయినాము. అందరం కలిసి గ్రూప్ ఫొటోస్ అట్లా తీసుకున్నాము. కాసేపు అట్లా తిరిగినాము అక్కడ. నెక్స్ట్ అక్కడ నుంచి అయితే ఇంటికి స్టార్ట్ అయిపోయాము. మధ్యలో ఆగి కొంపల్లో దిలీప్ కిచెన్ దగ్గర టీ తాగుదామని చెప్పేసి ఆగినాము. చార్మినార్లో అయితే ఫుల్ రష్ అనమాట. మాకు 3 పిల్లలు ఉన్నారు మాతో పాటు. ఇంకెందుకులే అంత అంటే రష్లో ఆగడము, ఫుడ్ అవి ఇవి తినడం, మళ్ళీ వాళ్ళు తిననివ్వరు కదా, అందుకోసం అయితే ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా టీ తాగుదామని చెప్పేసి దిలీప్ కిచెన్ దగ్గర టీ అయితే తాగుతున్నాం. చాలా బాగుంది టీ టేస్ట్ అయితే. ఎక్కువేం షాపింగ్ చేయలేదన్నమాట. జస్ట్ అట్లా బయటకు వెళ్దామని చెప్పేసి నచ్చినవి తీసుకొని వచ్చినాము. ఇంకా ఎందుకంటే దానికి ముందు 2 days బ్యాక్ అన్నమాట మేము బేగం బజార్ వెళ్ళినాము. సో అక్కడైతే చాలానే తీసుకున్నాము. అందుకోసమే చాలా తక్కువ తీసుకున్నాము. అన్నీ యూస్ ఉంటే ఓన్లీ ఒక 4-5 pairs మాత్రమే బ్యాంగిల్స్ ఉన్నాయి. మిగతా అవన్నీ కమ్మలే ఉన్నాయన్నమాట. చాలా వరకు తీసుకున్నాము, కమ్మలే తీసుకున్నాము. అంటే కలెక్షన్ చాలా ఉంది కదా, చాలా బాగున్నాయి అసలు. ఇంకా అవే సెర్చ్ చేస్తూ ఉన్నాము, ఏమేమి తీసుకున్నాము ఏంటి అని చెప్పేసి చూస్తూ ఉన్నాము. వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్. కమ్మలే ఇలా 2 జతలు వచ్చినాయి, అవి బాగున్నాయి మంచిగా. ఇంకా కవర్ ప్లాజో ఇది తీసుకుని చెప్తా. ఇంకా ఇవా ఏమంటారని చెప్పారు, ఏమంటారు వీటిని ఏంటిరా ఇట్లా తీయాలా, ఇది తీసేయాలా మొత్తం. గేగుల టేస్ట్ అయితే చాలా బాగుంది. అసలు అయితే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నా, ఫస్ట్ టైం తింటున్నాను అనమాట. నాకు చాలా నచ్చింది. మీరు ఎవరైనా తినుంటే మాత్రం కామెంట్ చేయండి ప్లీజ్. ఇంకా వాటి యూజెస్ ఏంటో కూడా చెప్పండి. ఓకే బాయ్ బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.